నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఇన్ ఫ్యూ కేసెస్ తప్పని పరిస్థితిలో ఒకవేళ మ్యారీడ్ కపుల్ అనేక కారణాల వల్ల అబార్షన్ కి కొంతమంది వెళ్తూ ఉంటారు. అందులో యూజువల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కన్సర్న్ ఉంటుంది. అసలు ఈ అబార్షన్ చేయించుకుంటానికి మినిమం అంటే వాట్ ఈస్ ద పర్మిషన్ విచ్ ఇస్ రిక్వైర్డ్? అంటే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అబార్షన్ చేయించేసుకోవచ్చా? దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? సరే, ఐల్ టెల్ యూ. ఇది ఏదైతే ఉందో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రూల్స్ అని 2003లో ఫ్యూ రూల్స్ అనేవి కన్స్టిట్యూట్ చేశారు. ఓకే. అండ్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, MTP యాక్ట్ అని 1971లో, అండ్ మళ్ళీ అమెండ్మెంట్ జరిగింది 2021లో. దీంట్లో ఒకవేళ ఏదైనా సైకోపాథాలజీ డిఫరెన్సెస్ ఏదైనా ఉన్న పిటిషనర్ తరపు నుంచి ఒకవేళ టర్మినేషన్ పర్మిసిబుల్ ఉన్న విత్ ఇన్ ఒక 18 weeks లోపల ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ, లేదు అబ్నార్మాలిటీస్ ఇన్ ఫీటస్ ఉన్నా కానీ యూజువల్లీ మెడికల్ టర్మినేషన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని కూడా దే కెన్ అలౌ లీగలీ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్. అయితే ఇక్కడ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఏమనిందంటే, వైఫ్ లివింగ్ సెపరేట్లీ డివర్స్ ఆర్ విడోడ్ వైఫ్ కి, డివోర్సీ ఆర్ విడోడ్ వైఫ్ ఎవరైతే భర్త చనిపోయినా కానీ భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకున్న సందర్భాల్లో భర్త కన్సెంట్ అవసరం లేదు ఆవిడ ఒకవేళ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసుకోవాలి అనుకుంటే, బట్ విత్ ఇన్ స్టిప్యులేటెడ్ టైం, ఎప్పుడంటే అప్పుడు కాదు. అయితే ఈ కేసులో ఏమనిందంటే, వైఫ్ లివింగ్ సెపరేట్లీ వితౌట్ ఎ డివర్స్ ఇవ్వకపోయినా డస్ నాట్ రిక్వైర్ హస్బెండ్స్ కన్సెంట్ టు టర్మినేట్ ప్రెగ్నెన్సీ అని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు అనిందనమాట. ఈ కేస్ ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే, ఆఫ్టర్ 1.5 months ఆఫ్ హర్ మ్యారేజ్, పెళ్ళైపోయినాక 1.5 నెలల తర్వాత షీ బికేమ్ ప్రెగ్నెంట్, అండ్ ఆవిడ ఫస్ట్ నుంచి అన్విల్లింగ్ గానే ఉన్నారు టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. అయితే ఇక్కడ ఈ అమ్మాయిని విపరీతమైన క్రూయల్టీ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఈ అమ్మాయి గురి కాబడింది భర్త అండ్ అత్తమామల చేతుల్లో. హస్బెండ్ సీక్రెట్ గా పర్సనల్ ఇంటిమేట్ మూమెంట్స్ అన్నిటిని రికార్డ్ చేసి ఆవిడని బ్లాక్మెయిల్ చేస్తూ ఆవిడ దగ్గర నుంచి డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. భార్య దగ్గర నుంచి బయట వాళ్ళకి చూపిస్తాను అని. ఎందుకంటే ఆయన బిజినెస్ క్లోజ్ డౌన్ అయింది. ఇప్పుడు టు బికమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఆయన ఈ యొక్క మార్గాన్ని చూస్ చేసుకున్నాడు, ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం. అయితే ఇదంతా చూసి కూడా అత్తమామలు ఆమెని కొడుకుని ఆపలేదు, అతనికి బుద్ధి చెప్పలేదు. సో ఆమెకి విపరీతమైన మెంటల్ ట్రోమా అండ్ ఫిజికల్ సఫరింగ్ ఎక్కువైపోయింది. అప్పుడు ఆవిడ హైకోర్టుని అప్రోచ్ అయింది. ఏమనంటే, నేను ఇంకా ఈ మ్యారేజ్లో నేను ఉండాలనుకోవట్లేను, నేను ఐఎమ్ లివింగ్ సెపరేట్లీ, ఇట్ ఈస్ 18 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ, నేను ఇంకా సెపరేట్ అయిపోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, సో ఆల్దో విడోహుడ్ అండ్ డివోర్స్ అనేది లేకపోయినా కానీ ఇక్కడ ఈ అమ్మాయివి షీ వాజ్ అబండెంట్, ఈ అమ్మాయిని వెలివేసినట్టు చేసేసారు ఫ్యామిలీ ఆర్ హర్ పార్ట్నర్. సో డెఫినెట్లీ ఇది ఒక డెజర్షన్ లాగా మనం తీసుకోవచ్చు. అండ్ ఈ అమ్మాయిని షీఈ్ ఎలిజిబుల్ ఫర్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అలౌ చేశారు సార్ ఈ పిటిషన్.